నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా ఉందని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. 10వ తరగతి ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉత్తీర్ణత కలిగిన నియోజకవర్గ నిరుద్యోగ యువతకు మార్చి 25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా ఉందని నిరుద్యోగ యువతి హాజరు కావాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. వయసు సుమారుగా 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. విద్యార్థుల అర్హతను బట్టి జాబ్ సెలక్షన్ ఉంటుందన్నారు. చదువుకున్న ఈ జాబ్ మేళలో వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయన్నారు. ఈ జాబ్ మేళలో దాదాపు 52 ప్రముఖుల కంపెనీలు పాల్గొననున్నాయని, ప్రస్తుతానికి 40 కంపెనీలు రిజిస్టర్ నమోదు చేసుకున్నామని, అందులో 5,000 ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి మేమైతే ఎంచుకున్నామో ఈ మూడు, దాంట్లో భాగంగా 2023 మే 6 నా మొదటి జాబ్ మేళా ఈ యొక్క కల్వకుర్తిలో ఐక్యత ఆఫీస్ నందు చేయడం జరిగింది. అప్పుడు దాదాపుగా చుట్టుపక్కల మండలాల నుంచి, గ్రామాల నుంచి, అలానే మిగతా నియోజకవర్గాల నుంచి దాదాపుగా ఒక 3,500 మంది నుంచి 3,800 మంది వరకు రావడం జరిగింది. దాదాపుగా 1,200 మంది ఆ యొక్క జాబ్ మేళాల్లో షార్ట్ లిస్ట్ అయ్యి 400 మందికి స్పాట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్లో చాలామందికి అప్పుడు ఉద్యోగాలు మనం కల్పించడం జరిగింది. ఇక మీరు తీసుకున్నట్టయితే విద్యలో మనం చాలా స్కూల్స్కి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఇవ్వచ్చు, లేదా స్కాన్ అండ్ లైన్ మెటీరియల్ ఇవ్వచ్చు. అలానే కొన్ని స్కూల్స్లలో వాలంటరీ టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది విద్యకు సంబంధించి. మీ అందరికీ తెలుసు, వైద్యంలో దాదాపుగా మనము 2023 అంటే దాదాపు 2023 నుంచి జనవరి 1వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 9 అంబులెన్సులు కల్వకుర్తి నియోజకవర్గంలో, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 6, ఆమన్గల్ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి 3 అంబులెన్సులు మనం పెట్టడం జరిగింది. 2024 జనవరి నుంచి ప్రస్తుతం 2 కల్వకుర్తి ఆసుపత్రి నుంచి, 1 ఆమన్గల్ ఆసుపత్రి నుంచి ఇంకా అంబులెన్సులు రన్ అవుతున్నాయి. దాదాపుగా ఈ యొక్క 2 ఏళ్ల కాలంలో ఒక 7,000 నుంచి 8,000 మంది వరకు ఆ యొక్క అంబులెన్స్ సౌకర్యం ఉపయోగించుకున్నారు వాళ్ళందరూ. సో ఇంకా మీరు చూసినట్టయితే వైద్యంలో భాగంగా ఏదైతే మనం మెగా ఐ క్యాంప్ స్టేషన్ 2 వెల్దండాల 1, అప్పుడు ఒక 2,000 మంది నుంచి 3,000 మంది వరకు అటెండ్ చేయడం జరిగింది. పేషెంట్ స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళకి 122 మందికి సర్జరీ చేయడం జరిగింది. ఒక్కొక్క సర్జరీ బయట చేయించుకున్నట్టయితే 25,000 రూపాయలు. సో దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు మనము వీరందరికి కూడా ఆదా చేయడం జరిగింది. అలానే 1,700 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే 2వ మెగా క్యాంప్ ఆమన్గల్లో జరిగింది. దాదాపు 5,000 మంది అటెండ్ చేయడం జరిగింది. దానికి 2,800 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఒక 151 మందికి సర్జరీస్ చేయడం జరిగింది. వైద్యంలో చిన్న చిన్న ఏవైతే హెల్ప్ అవసరం అవుతున్నాయి, సహాయం ఉన్నదో ఏదైతే